కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర సిసి సభ్యులు సురేష్ బాబు గారు, అలాగే మన సీనియర్ నాయకులు ఎస్సీ సభ్యులు మాసి బాబన్న గారు, అలాగే యువ నాయకులు ఉమేర్ గారు, మా కడప పరిశీలకులు గురుభవన్ గారు, అలాగే మాజీ పాకా సురేష్ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మహిళా నాయకులకు మొత్తం అందరికీ శుభాభివందనములు. రాష్ట్రంలో 2 ఏళ్లు కావలసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోసపు హామీలతో, అబద్ధపు మాటలతో అధికారాన్ని చేపిస్తున్న ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇంకొక మోసకారి నాయకుడు అతనికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి పూర్తిగా ప్రజలకు వెన్నుపట్టు పరచడమే కాకుండా రైతుల గడ్డి విడిచిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ, రైతే రాజు అనే ఒక నినాదం ఉంది. ఏదైతే రైతులు మనకు 6 నెలల పంటగా శ్రమించి మనం పంట చేసి మనకు ఆహారం అందిస్తారో అటువంటి రైతులకు అన్యాయం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కుటుంబ ప్రభుత్వం అని మనం గంట పదంగా చెప్పగలం. అదే మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టిన రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్య అయితేనేమి అన్ని పుచ్చుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు వస్తూనే ప్రతి ఒక్కటి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి రైతు భరోసా కింద ఆదుకున్న పరిస్థితి. అలాగే రైతు భరోసా కేంద్రాలు పెట్టి సకాలంలో ఏ పంట చేయాలి, ఎరువులు అందుతున్నాయా లేదా, సబ్సిడీ విత్తనాలు వస్తున్నాయా లేదా అని కనుక్కొని ప్రతి ఒక్కటి రైతుకు దయచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రైతుకు ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎవరికైనా దొరుకుతుంది అంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, ఈదురుగాలులకు మామిడి చెట్లు అయితేనేమి, అరటి చెట్లు అయితేనేమి కూలిపోయిన సందర్భాలు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వాళ్లకు చేర్చని ఈ దుర్మార్గము ప్రభుత్వం. మన ప్రభుత్వంలో ప్రతి పంటలో గిట్టుబాటు ధర, పాడికైతేనేమి, మిర్చికైతేనేమి, పొగాకుకైతేనేమి ప్రతి ఒక్కదానికి మనము రైతుకు ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఎవరైనా ఉందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు రైతు నష్టపోతా ఉంటే కనీసం ఆ రైతులు పరామర్శిస్తా ఉన్న పాపాన పోవడం లేదు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు మనము ఏదైతే మనమేమే ఇది చేయడం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవి అన్నింటినీ నిర్వీర్యం చేసి మోసపు హామీలతో సూపర్ 6 అని ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలలో మన వైఎస్ఆర్సీపీ పక్షాన మనం ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే సామాన్య మానవుడు ఆరోగ్యం బాగుండాలని ఆ దివంగత ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. సామాన్య మానవుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చూసుకోవాలని ఆ రోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, 104 అయితేనేమి, 108 అయితేనేమి ప్రవేశపెట్టిన ఘనత ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ అయితే ఆయన కొడుకుగా ఒక అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలను తగ్గించిన ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ కళాశాలను ప్రారంభించుకుంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని ఈ దుర్మార్గం కుటుంబంలో దిగ్విజయంగా మనం సక్సెస్ చేయాలని మరోసారి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు అంతకు 200 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే ముందు ఎవరికైనా సరే ఏదైనా సరే నేను తప్పు చేశా ఇప్పుడు న్యాయం చేస్తానని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాక కేవలం తన వర్గాలు, తన సామాజిక వర్గాలు, తన యొక్క వ్యక్తిగత లబ్ధి తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి చరిత్రే ఇప్పటికి కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు యొక్క నైజం. మరి 5 సంవత్సరాలకు ఒకసారి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాలు
సంవత్సరాల్లో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇప్పటికే ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలు, రైతులు, మహిళలు అన్ని వర్గాలలో తెలిసిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని అడ్డబెట్టుకొని ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తాకట్టు పెట్టి తీసుకొచ్చిన ధనంతో కేవలం సామాజిక న్యాయం కంటే తన యొక్క సామాజిక వర్గం అభివృద్ధి కోసం అమరావతి అనే ఒక భూతం, పోలవరం అనేటటువంటి ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ అభివృద్ధి అని 2 పేరుతో మొత్తం ధనాన్ని తన యొక్క వర్గానికి దోచుకుంటే ప్రజలు ఉన్నారు తప్ప ఈ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పాడు 50 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ చేస్తారని. అమ్మ నీకు 15 నీకు ఎంతమంది ఉంటే అంత నెలకు 15 మనం మహిళలు చెప్పారు. మరి ఏం చేశావు? ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు సర్టిఫికేట్లు తీసుకునేందుకు పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మొన్న ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఏదో కొంత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసారు. ఈరోజు రెండేదైతే మన టీడీపీ గవర్నమెంట్ తయారీ దీనిలో మోసాల గురించి అందరూ చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇప్పుడు మనం చూడాల్సింది ఏమంటే మోసం ఆరోగ్యశ్రీలో జరుగుతుంది. పేద ప్రజలకు ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పథకం చాలా మంది మేలు చేసింది. అలాగే మన జగన్ గారు దానికి చాలా రకాల అనారోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు దాన్ని ప్రజలకు అందకుండా చాలా రకాలుగా ఆపేస్తారు. ఇప్పుడు అది ఆరోగ్యశ్రీ తీసి కొత్త ఇన్సూరెన్స్ పెట్టారు. ఆ ఇన్సూరెన్స్ వల్ల ప్రజలకు అది ఇన్సూరెన్స్ కంపెనీకే ఉంటుంది. అలాగే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు వాళ్ళ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కానీ అది చేయలేకపోతాను. అలాగే బిఎస్సీ గురించి చేశారు ర్యాలీ, చాలా అవగాహన తీసుకెళ్ళి ప్రజలు. అలాగే ఈ పథకాలు మోసాలని మనం ప్రజలకు తీసుకెళ్తే తప్పకుండా రాబోయే కాలంలో తెలుసుకోవచ్చు. అలాగే మన జగన్ సీఎం చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు పూజలు సిఎస్సి మెంబర్ సురేష్ బాబు గారికి, అదేవిధంగా ఎస్సీసీ మెంబర్ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులైనటువంటి మాసిమ బాబు గారికి, అదేవిధంగా మిత్రులు మాజీ మేయర్ పాక సురేష్ గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ అబ్జర్వర్ ఉన్నటువంటి సోదరులు గురుమోహన్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నాయకురాలకు అందరికీ కూడా మా నమస్కారం. పార్టీ పిలుపుకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు. నిజంగా ఈ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటితే మల్లన్న, ఏరు దాటిన తర్వాత మల్లన్న అనే సామెతలాగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతుంది. నిజంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చబోగా కేవలం కుటుంబ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద చెల్లే ప్రయత్నం చేస్తుంది. కేవలం డైవర్ట్ చేసే పాలిటిక్స్. మేము ఏదైనా స్పందిస్తే దానికి ఒక డైవర్ట్, ఏదైనా స్పందిస్తే తెలుగుదేశం పార్టీ ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. నిజంగా సంక్షేమ పథకాలు చెప్పాము, సూపర్ 6 పథకాలు చెప్పాము, ప్రజలకు చేయాలనే ఆలోచన ఏ క్వశ్చన చేయకపోక అడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా బుద్ధులు తల్లే కార్యక్రమం చేస్తూ తన ఎల్లో మీడియా ద్వారా, తన ఛానల్స్ ద్వారా, తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
ప్రజలని, మహిళని, యువతని, రైతుల్ని అందరినీ మోసం చేసే పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తాను, రుణమాఫీ చేస్తాను అని చెప్పి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళు, మహిళలకి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తా, బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరు గ్రూప్స్లో ఉన్న మహిళలకి ఒక్కరు కూడా రుణమాఫీ చేసిన పాపాలు పోలేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి, లేకుంటే నిరుద్యోగ వృత్తి కల్పిస్తానని చెప్పి ఇంతవరకు నిరుద్యోగ వృత్తి కల్పించలేదు. రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రవేశపెట్టాల్సిన ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళు కంప్లీట్ అయితే ఇప్పటికే 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి. 3,40,000 కోట్లు దేనికి అప్పు చేసిన అంటే కేవలం అమరావతికి, పోలవరానికి తప్ప ఎక్కడ కానీ సంక్షేమ పథకాలు, కమిషన్లు దొరుకునే పనులు చేసినారు తప్ప ఈరోజు రాష్ట్రపతి. మా కడప నగరం పరిస్థితి అయితే ఈరోజు 2 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అంటే ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం మా కార్పొరేషన్లో ఉన్న జనరల్ ఫండు, కేంద్రం నుంచి వచ్చే 15th ఫైనాన్సు, ఎన్క్యాప్ ఫండ్స్ తప్ప ఈ రాష్ట్రం నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ, రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ ₹1 నిధులు వచ్చిన పర్వాలేదు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ బాగుంటే, జనసేన పార్టీ ఏమైనా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ ఏమైనా లేదు, మేము బాగుంటే చాలనే కలలు కంటున్న ప్రభుత్వం. నిజంగా పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎలక్షన్స్లో ఓటు వేయించుకునేప్పుడు నేను ప్రశ్నించే హక్కు నాకుంది, నన్ను ఒక్కతూరు చూడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాటలు చూసి ఎంతోమంది ఓట్లు వేసిన పరిస్థితి. ఈరోజు అతను ప్యాకేజీ మాస్టర్గా మారిపోయి కేవలం తెలుగుదేశం పార్టీకి, నాయకునికి వత్తసు పలుకుతూ రాష్ట్రంలో మహిళలు ఏమైతేమి, కాపులు ఏమైతేమి, యువత ఏమైతే కానీ నాకు అతను పట్టనట్టు ఈరోజు వివరించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఈ ప్రభుత్వాల వైఫల్యాన్ని మీకు తెలియజేసుకుంటూ ప్రజల ముందుకు మేము వెళ్ళి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ వైడ్ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వైఫల్యాన్ని ప్రజలకు విరిచి రాబోయే రోజుల్లో ఒక సువర్ణ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ద్వారా సంక్షేమ పరిపాలన వచ్చే విధంగా మేము కృషి చేస్తాం కూడా తెలియజేసుకుంటున్నాం.